అందరికీ, నేను మీ జాబిలితో జానుని. నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారనుకుంటున్నారు. మాకు రీసెంట్‌గా అద్దంకి నాంచారమ్మ తల్లి జాతర అని చెప్పేసి జాతరలు జరిగాయి. మా ఊరికి కూడా వచ్చిద్దనమాట. విశ్వనాథపల్లి అనమాట. విశ్వనాథపల్లిలో వెలిసారామె. మా ఊరికి కూడా వచ్చిద్ది. ప్రతి ఇంటికి తిరుగుతదనమాట. ఆ రోజు మా ఇంటికి కూడా వచ్చారు. సో, మా అమ్మ పప్పలన్నీ చేసేసింది. గారెలు, బూరెలు, నైవేద్యానికి సంబంధించినవి చూడండి. అక్కడ పప్పు, గట్టి పప్పు అవన్నీ వండేసింది. ఫస్ట్ అయితే మేమైతే ఆ నైవేద్యాన్ని మాకు ఇంటికి తీసుకొచ్చే ముందు గుడికైతే తీసుకెళ్తారు. సో, గుడికే ఆ నైవేద్యం అనమాట. గుడి దగ్గర ఆ రోజైతే టపాసులు బాగా కాల్చేశారు. బాగా సౌండ్ అయితే వచ్చేసింది. అందరి ఇంట్లో ఉన్న నైవేద్యాలు వచ్చేసాక కొంచెంసేపు సంబరం చేస్తారు. సంబరం అప్పుడు చాలా బాగుంటుంది చూడడానికి. నాకు వీడియో తీయడానికి కుదరలేదు, ఆ హడావిడిలో ఉండిపోయాను. అలా జాతర అంతా కొంచెంసేపు చేశాక అన్ని నైవేద్యాలు వచ్చేసాక అమ్మవారిని తీసేస్తారనమాట. తీసేసాక ప్రతి ఇంటికి తీసుకొస్తారు. మా అమ్మ అసలు అప్పుడైతే చెప్పక్కర్లేదు, మాది 3rd ఇల్లో 4th ఇల్లో అని చెప్పేసి గబగబా అరేంజ్మెంట్ చేసేసింది. అదిగోండి ఆ బిందులో ఫస్ట్ పసుపు నీళ్ళు, వేపాకుతో నీళ్ళు అయితే కలిపేసి ఉంచింది అమ్మవారి. నీళ్ళు వారిపోయాలని చెప్పేసి కలిపేసి ఉంచింది. నేనైతే పోసేసాను. అండ్ ఆ పీఠం పెట్టుకున్న వెళ్తున్నాయన మా డాడీ. అలా ఎవరింటికి వాళ్ళు తీసుకొచ్చే ముందు వేరే వాళ్ళ మన ముందింట్లో పూజ జరిగిద్ది కదా, అక్కడికి వెళ్ళి ఉండాలి. ఎవరింటికి వచ్చేటప్పుడు పీఠం వాళ్ళే తీసుకురావాలన్నమాట. అంటే వాళ్ళ ఇంట్లో ఒక పర్సన్, ఒక డాడీ అయి ఉండొచ్చు, తాతయ్య అయి ఉండొచ్చు, వెళ్ళి ఆ పర్సన్ తీసుకురావాలన్నమాట. అలా పీఠం ఫస్ట్ పెట్టాక పీఠం పైన అమ్మవారిని పెడతారు. అలా పెట్టాక మన పూజ మనం చేసుకోవాలన్నమాట. అంటే పువ్వులు పెట్టడం, పసుపు కుంకాలు వేయటం, అంటే ఇంట్లో ఉన్న చుట్టాలు వాళ్ళందరూ పూజ చేసుకోవడం, కొబ్బరికాయలు కొట్టుకోవటం, అమ్మ నైవేద్యం పెట్టడం, గారెలు, బూరెలు, నైవేద్యం మీద పప్పు అన్నీ పెట్టడం. ఇంకా అవన్నీ అమ్మ చూసుకుంటుంది. నేనైతే పసుపు కుంకుమ వేసి పువ్వులు పెట్టేసి దండం పెట్టేసుకున్నాను. తర్వాత కొబ్బరికాయ కొట్టేశాను. వాళ్ళందరూ చేసేస్తారు. ఇంకా ఇంట్లో ఉన్న రిలేటివ్స్ అందరూ. పంతులు గారు కూడా వస్తారండి, నేను చెప్పడం మర్చిపోయాను. పంతులు గారు వచ్చి పక్కన పూజ మంత్రాలు అవన్నీ చదువుతూ ఉంటారు, మనం పూజ చేస్తూ ఉంటాము. అది కూడా అమ్మ చెప్పాను కదా, అమ్మ పూజకి నైవేద్యం అదంతా పెట్టేశారని చెప్పేసి. అక్కడ కనిపిస్తుంది చూసారా, ఆ నైవేద్యం అదంతా అమ్మ పెట్టేసింది. తర్వాత ముక్కులు ఏమైనా ఉంటే తీసేయాలన్నమాట. ఇంకా అమ్మ సాంబ్రాన్ని వేసేసింది. అంతా అయిపోయింది. ఇంకా పూజ అంతా అయిపోయింది. అదే అనమాట మా ఇంటి పూజ, మా ఇంటి అద్దంకి నాంచారమ్మ తల్లి పూజ. అమ్మ